అప్పట్లో వైఎస్ జగన్ బయటికి వస్తున్నారంటే పరదాలు, బారికేడ్లు కనపడేవి. వాటిపై చాలా విమర్శలొచ్చాయి. పరదాల ముఖ్యమంత్రి అంటూ టీడీపీ, జనసేన ట్రోల్ చేశాయి కూడా. జగన్ ఓటమికి అవి ఒక కారణమే. జనాలతో, తన పార్టీ కార్యకర్తలతో మమేకమవకుండా అడ్డం పడ్డ ఆ పరదాలు జగన్కి భారీ పరాభవాన్ని చూపించాయి. ఇకపై జగన్కి, జనానికి మధ్య ఎలాంటి పరదాలు అడ్డంకిగా లేవు. జగన్ చుట్టూ వలయంలా రక్షణ కవచం లేదు. జనమే జగన్కు రక్షణ. జగన్ను చూడాలని ఎగబడే వాళ్లకు చక్కగా ఆయన అభివాదం చేస్తూ కనిపించారు. అభిమానుల్ని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా సెల్ఫీలు తీసుకున్నారు. మళ్లీ అప్పటి మాస్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంబ్యాక్ ఇచ్చాడంటున్నారు వైసీపీ అభిమానులు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుకు, మాజీ అయిన తర్వాత వ్యవహారానికి ఎంతో తేడా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలు అమలు చేయడానికి కొంత సమయం ఇవ్వాలని జగన్ అనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మొదట్నుంచి తప్పులు చేస్తోందని జగన్ నమ్మారు. దీంతో పలు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు ఆయన పిలుపునిచ్చారు. అవన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో పాటు తానే స్వయంగా జనంలోకి వెళ్తున్నారు. విజయవాడ జైల్లో ఉంటున్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి, అలాగే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని వాళ్లతో మాట్లాడడానికి గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లారు. అక్కడ జనమే జనం. ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదనడానికి ఈ రెండు సంఘటనలే ఉదాహరణ. అయితే ఈ జనాదరణను ఎలా చూడాలనే ప్రశ్న తలెత్తింది. ఇది కేవలం జగన్పై అభిమానంగా చూడాలా, లేక సీఎం బాబు ప్రభుత్వంపై వ్యతిరేకతగా పరిగణించాలా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఒక్కటి మాత్రం నిజం, జగన్ అనే అతను జనాల్లో ఉంటే కూటమి పార్టీలకు చుక్కలు కనపడ్డం ఖాయం. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వైఎస్ జగన్ను తక్కువగా అంచనా వేయడం ఎంతమాత్రం తగదని టీడీపీ సీనియర్ నేతలు సూచించారు. జగన్ మీద నిందలు వేస్తే సరిపోదని, తాము చేసిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా అప్పట్లో చెప్పారు. జగన్ను అండర్ ఎస్టిమేట్ వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, గత ఎన్నికల్లో 3 పార్టీలు కలిసినా 40% ఓట్లు వైసీపీకి వచ్చాయంటే జగన్ ఓటు బ్యాంక్ ఎంత స్ట్రాంగ్ అనేది ఆలోచించాలని వారు హితవు పలికారు. జగన్కున్న ఇమేజ్ను కూడా తగ్గించాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుందని, అందువల్ల మొన్నటి ఎన్నికల్లో పోలైన ఓట్లు పక్కకు పోకుండా చూసుకోవడం, కూటమి పార్టీ క్యాడర్ను కలిసికట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుందన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తోంది. ఇంకొందరు నాయకులు కొంచెం ముందుకెళ్లి వైకాపాని ఓడిస్తే సరిపోదు, మళ్లీ లేవకుండా చంపేయాలి ఇలాంటి ఘాటు మాటలు కూడా మాట్లాడారు. అందుకే జగన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బలహీన పడిపోయాడని, రాను రాను ఇంకా వీక్ అవుతాడని, క్యాడర్ తనతో లేరని ప్రజలు మర్చిపోతున్నారని భావిస్తూ వస్తున్నారు తెదేపా వర్గీయులు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ సీనియర్ నేతల భయాన్ని నిజం చేస్తూ వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చారు. అంతే, వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకొచ్చారు. జగన్ సానుకూల నినాదాలు చేస్తూ పోలీసుల బారికేడ్లు తోసేసి మరీ జగన్కి దగ్గరగా చూడాలని తహతహలాడిపోయారు. ఇదంతా చూస్తుంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ప్రజలు ఏ విధమైన తీర్పిస్తారా అనే ఆలోచనలు కూడా వచ్చాయి. బయటకొచ్చిన జగన్ తన పార్టీ క్యాడర్కి ఊపునిచ్చేలా, ప్రజలకు భరోసా ఇచ్చేలా ప్రసంగాలు చేశారు. అరెస్టైన నాయకులకు ధైర్యం చెప్పి నేనున్నా అంటూ అభయహస్తం ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్ మొత్తం ఫుల్ జోష్లో మునిగిపోయి జై జగన్, వైఎస్ జగన్ ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. నిజానికి జగన్ బలం లీడర్లు కాదు, క్యాడర్, ఓటు బ్యాంక్. జగన్ ఎప్పుడో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకున్నారు. 2014 నుంచి ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదు. ఇతర పార్టీలకు చెందిన ఓటు బ్యాంక్ ప్రతి ఎన్నికల్లో మారుతుంటుంది తప్పించి జగన్ది స్ట్రాంగ్ అయిన ఓటు బ్యాంక్. అదే సమయంలో బేస్ లెవెల్లో కరుడుగట్టిన కార్యకర్తల బలం కూడా అదనం. మరింత క్యాడర్, జనాల మద్దతు ఉన్న జగన్ పబ్లిక్లోకి వస్తే రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న విజయవాడ, గుంటూరు లాంటి ఏరియాస్లోనే చూశాం. ఇక తనకు పెట్టని కోటగా ఉన్న ప్రాంతాలకు వెళితే ఎలా ఉంటుందో టీడీపీ నేతల ఊహకే అందడం లేదు. ఇప్పుడు అదే వారిలో కలవరాన్ని పుట్టిస్తోంది. జగన్ని ఎదుర్కోవడానికి కూటమిని కంటిన్యూ చేయడం తప్ప వేరే మార్గం లేదు అని వారు లోలోపల చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా జగన్పై ప్రజాభిమానం వాడిపోలేదని, వైకాపా నాయకులు, క్యాడర్ నిర్వీర్యం కాలేదని రెండు సంఘటనలు నిరూపించాయి. దీంతో జగన్ ఇకపై తాను వేయబోయే అడుగులు చాలా జాగ్రత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. 2019 నాటి ఎన్నికల ప్రచారం సమయంలోలా నిత్యం జనంలో ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ ప్రభుత్వంపై తన స్టైల్ పోరాటం చేయాలనే సంకల్పంతో ఉన్నారట. ఆ విధంగా జగన్ 2.0 వెర్షన్కి ఇప్పటి నుండే బాటలు వేసుకుంటున్నారు వైఎస్ జగన్.